విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పారాపా ఓకే. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే లే. ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరే మాట్లాడుతూ మర్యాద దక్కదని చెప్తా. అత్తి ఏంటి అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటే? అరే ఓ థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. వస్తాను బాబా చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా ఆ దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే అబ్బా. చేద్దాం, దానికే ఉంది. బాబా నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నా ఫీల్ అయ్యావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, అబ్బా. మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చి 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 చి. రేయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఏయ్, ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. చల్ల ఏదో మనకెందుకైనా టీ చెప్పరా. ఓ హాలీ చెప్పరా. ఆ? ఏంటి అలా లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డ వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో, నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్ ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఈ అబ్బా, కూర్చో కూర్చో. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారు? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు? పండు. నైస్ నేమ్. సీ యూ లేటర్. ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? ప్రాస్టిట్యూషన్, అయ్యో, వ్యభిచారం. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అక్క. మ్మ్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు? ఎవరు రారు. పైనుంచి ఒకడు గుంట నక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. మ్మ్? ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవకు ఏడవకు ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంక కూతురికి పెళ్ళించేస్తావు కదా?
నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగుడు పోయడం. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు. మీకే లోటు రాకుండా చూసుకుంటాను. నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి? నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో, ప్రోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో. స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. ఆ? అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఛీ, ఛీ, ఛీ. ఎక్కడ ఉంటాడమ్మా వాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఆ రెండో అన్నయ్య, ఇక్కడ ఓనర్ ఎవడు? నేనే. ఏ ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయామంట. పాడతామ్మా. ఏ పాడతామ్మా? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది. నాకు 2 లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? కొన్ని తీసుకోవాలి సార్. దెన్ గో అహెడ్. Okay. ఐ విల్ జాయిన్. దాన్ని పట్టుకెళ్ళిపోతా. మా నాన్న వస్తున్నాడు. ముసలి దానికి దమ్కి ఇచ్చావంటే ఏంట్రా? నాన్నరా. ఇందా పట్టు. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నాన్న రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న. ఓ, ఇలాగే నా ఫ్రెండ్తో మాట్లాడేది? ఏనన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? ఎరా ఆ? ఏంటి నాన్న ఎప్పుడు నా మీద అనుమానం? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం దగ్గర గంటలు పంపించేస్తాను. పైన పోతే ఇప్పుడు ఇచ్చే. పైన 10 ఏంటి? ఏం వా ఇప్పుడే ఇచ్చేస్తాను. దొంగనా. ఇదిగా. థ్యాంక్స్ రా. ముసలాం సంగతి చూడు. ఉంటాను. రేయ్, అజయ్, వస్తానమ్మా. ఏంటిది? వెళ్ళండి. ఏయ్, వాట్ ఇస్ దిస్? డబ్బులు ఇచ్చావేంటి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. డబ్బుకే ఉంది. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఓహో, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. పని చేసుకొని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నస. హాయ్. అక్బే ఏంట్రా? నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. ఏయ్, శృతి! ఏయ్, చొక్కా పట్టుకుని లాగుతారేంటి? బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు? ఏంటి, మీరు అప్పారావు గారు కదా? కాదే. అరే సారీ. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు? వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా. ఈ ఎదవలు చేస్తుంటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్. లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour? Oh. God. ఏమైంది? చచ్చిపోతే? హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటద్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే. అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలి ఏంటి?
బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఛీ, ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. ఏ గుండు, ఎక్కు, ఎక్కు. పద, పద, పద. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటేనే అసహ్యం వేస్తుంది. కానీ రెడీ అయిపోయింది సార్. రెడీ అయిపోయిందా? ఆన్ చేసేయ్. అలాగే. ఆన్ చేసేయ్. ఆగు. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా? ఏంట్రా పర్లేదు నీ అబ్బా. లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలమని గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి ఇంకేం కాలేదుగా? ఏం లేదు, కాలేదు. ఏంటి? It's okay. Suffocated గా feel అయ్యావా? అయ్యో, Okay, I'm are you fine, all I'm right? fine. శృతి ఇంకెంతసేపు మా? హాయ్ శృతి. ఓ, శృతి కమ్ ఆన్, హ్యావ్ ది స్వీట్, హ్యావ్ ఇట్ యార్. దేనికి? నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైతే అలాగే సార్ అంకుల్. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా. నువ్వు ఆగు, నేనున్నాను కదా. రేయ్ తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? ఏయ్, ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడేంటి? హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? ఆ హెయిర్ బ్యాండ్ చూపించండి. ఇందులో బ్లూ కలర్ ఉందా? రేపు వస్తాయండి. సర్లే, రేపు వస్తాను. శృతి ఓ, చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాసం వస్తుంది. ఆగు శృతి. హౌ ఇస్ మై డ్రెస్? చాలా చెప్పు, బాగుంది. నీకు నచ్చకపోతే తిప్పేస్తాను. యా ఇట్స్ గుడ్. Thank ఇట్స్ you. గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్. కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం. శృతి ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి? ఆ? సికింద్రాబాద్ వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు. కమ్ విత్ మీ అయ్యో ప్లీజ్. ప్లీజ్, నా మాట విను. చేతి Please, పట్టు. శృతి. ఓ, వదలండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, నాకొద్దు. పీతలు ఏమి ఇవ- కావాలి చా- పెడతాను శృతి. ప్లీజ్ శృతి, హాయ్. రావా? ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలా. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా. ముందు నువ్వెవరో చెప్పు. ఏం అనుకోకే. పోయాడా? లేదు, పోసాడు. బాబు, దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. అబ్బో,
దీంతో ఏం పండుగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? ఈ అద్దరిపైతే ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏయ్, ఏంటి ఓవర్ రక్షణ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో అద్దరిపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు నా రూపాయలు నాకు ఇచ్చే. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతికో లేనేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడాడు? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా? మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. ఇదిగో, బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు, చూస్తూ ఉంటావు. నీ స్టేషన్లో కొత్త కానిస్టేబుల్ అనుకుంటున్నావా? ఎలా చచ్చిపోయాడో చెప్పనా? మీ నాన్న నిరోధ్ వాడాల్సింది. అనవసరంగా పుట్టావు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ధర్మం తల్లి, జీని ప్యాంట్ చూసి వెళ్ళమ్మా. కామంతో కట్టకలు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? మతం చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండెకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఎవడన్నాడు? మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే, సభీ భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెధవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. అటాక్!
ధర్మం చేయ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ కళ్ళద్దాలు పెట్టుకోవడం కాదు ధర్మం చేయ బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ఇంత పొట్టేసుకుని రావడం కాదు బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ధర్మం చేయ ఇంకా ధర్మం చేయ పట్టు నేర్చుకుని పచ్చుపు వేసుకుని కాదు బాబాయ్ అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండిరా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్ నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 months శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టాడు మరి. నీ గెట్టప్ అలా ఉండి ఉంటుంది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్లో ఉండు. ఏం పెడతావురా? రండి సార్ చెప్తాను. ప్లీజ్ రండి చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. యూ కెన్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గేళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి.
వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటి ఏమీ లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి వాళ్ళని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే కదా సార్, వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తుంది సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా. అయ్య బాబే, గోవా. అది ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది. అందుకని బొమ్మేస్తావా? నాది వాడి చెల్లిది. సూపర్ వేస్తానండి. స్టేషన్ లో ఏసీ చెయ్యి బాగా ప్రాక్టీస్ అయిపోయింది. సూపర్.